ముచ్చర్ల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో మోసపూరిత హామీలనిచ్చి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి 6 హామీలను అమలు చేయకుండా ఈ రోజు సంబరాలు చేసుకోవడం జరుగుతోంది. ఇచ్చిన 6 హామీల్లో ఉచిత బస్సు అని చెప్పుకుంటూ ఈ రోజు ఆ బస్సులు కూడా తిరగలేని పరిస్థితిలో బస్సుల పరిమితులను తగ్గించి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడే 1 సంవత్సరం దాటిపోతున్నా ఏ హామీలను సక్రమంగా నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం, సిగ్గుచేటు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మా నుండి హెచ్చరిస్తూ తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పి వెంటనే 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు, మహిళలకు 2500, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు బీటీ రోడ్లు వంటి హామీలను వెంటనే నెరవేర్చాలని, లేని ఎడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా తదుపరి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. చేసే ముందు ఆలోచన చేయాలి. తర్వాత ఇబ్బంది పడుతున్నారు, అది పక్కన పెట్టేసి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి సారించాలని కోరుతున్నాను. మన లోకల్ ఎమ్మెల్యే గారు చెప్తారు, ఎలక్షన్ ముందు బెల్ట్ షాపులు బంద్ చేస్తా, ఒక్క షాపులో కానీ 1 కోటి అమ్మినట్టయితే 10,000 రూపాయలు బోనస్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఎవరికైనా ఇచ్చారా? ఫోన్ ఎత్తుతున్నాడా? వాళ్ళకి ఏం తెలియదు, ఫస్ట్ అన్ని మాటలు చెప్తా ఉంటారు, తర్వాత ఇబ్బందులు పడతా ఉంటారు. గతంలో చెప్పారు పోలీసులు మాకు అవసరం లేదు, మేము సింగిల్ గా పోతామన్నారు. ఈరోజు పోలీసులు లేకపోతే ఊళ్ళలోకి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రైతుల పక్షాన్ని చూసినట్టయితే పాల బిల్లులు 5 బిల్లులు పెండింగ్ అవుతా ఉన్నాయి. ఆ డబ్బులు ఎవరివి? రైతులై. పాలు వేసి బిల్లు అడిగితే 15 రోజులకు ఒకసారి బిల్లు వచ్చేది, ఇలా 2 నెలలు అయితే కూడా బిల్లు రావట్లేదు. ఈ ప్రభుత్వం ఏం చేయాలి? మనం గట్టదించాలి. రాబోయే ఎలక్షన్ లో ఓట్ల కోసం అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. ఇది